మూవీని స్పూఫ్ చేసి మనందరినీ కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్ పీస్. లెట్స్ వెల్కమ్ దెం. భూమికి జానడు పూలోక వీరుడు చూపులకు నామోడు వేమునగాడు చాలా సరుకున్నోడు. ఇండస్ట్రీ మొత్తం మా గురువు గారిని గుర్తించట్లేదు. ఎవరు గురు? మా భాస్కర్ గారు. నువ్వు గుర్తించి వెన్నుపోటు పొడిచావుగా. ఆయన గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీ మొత్తం ఆయన తొక్కినా గానీ ఆయన పైకి వచ్చే వీరుడు అండి. అరే ఫస్ట్ తొక్కింది నువ్వే కదా. ఒక బాల్ ని ఎంత ఫోర్స్ తో కింద కొడితే అంత పైకి వెళ్తుందండి. ఆయన కనిపించే రాకెట్ అండి. మాకు దేవుడు అండి. తెలుసుకున్నాక తిరిగి వచ్చావు. మొన్నటికి మొన్న మా భాస్కర్ గారికి బ్రేక్ వచ్చిందని రోజా గారు అన్నారు. ఆనందంతో ఇంటికి వెళ్ళాను. మోకాలు బ్రేక్ అయింది. ఎందుకంటే మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించలేదు. అద్దాలు చూడండి, అయ్యో ఎంత స్టైల్ గా తీసాడు. అప్ప ఆ మూతి చూడ ఎంత స్టైల్ గా పెట్టాడు. రజనీకాంత్ గారు ఇక్కడ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమంది కనిపిస్తున్నారా? నీకు తెలియట్లేదు నీలో ఎంత మంది ఉన్నారో, ఒక భాస్కర్ తప్ప. ఈవిడెవరు? ప్రొడ్యూసర్ గారు. కథ చెప్పావా? మేడం యాక్చువల్ గా కథ ఏంటంటే అరుంధతి సినిమా నేను మళ్ళీ తీయబోతున్నా. సినిమాని 100% నేను కంప్లీట్ చేస్తాను. చూడండి, టైం అంటే టైం ఫినిష్ చేస్తా. మొత్తం ప్రపంచానికి తెలుసు నా గురించి. గంట సేపు లాగ్ చేస్తూ సినిమా ఎన్ని గంటలో. ఇంకా లేట్ చేయకుండా ఆ క్యారెక్టర్ పిలుచుకొచ్చే. మొత్తం ముగ్గురు వచ్చానమ్మా. ఎవడరా సోను సూదు? సోను సూద్. పెన్ సర్కిల్ లో సూదులు దబ్బలాలు అమ్ముకుని తీసుకొచ్చి సోను సూదా. హావభావాలు కళ్ళలో పలికిస్తారు సార్ మీలాగే. దర్శకుల వారికి శుభాశీస్సులు. ఈవిడెవరు? మనోరమ. అమ్మా బతికిచ్చారు. అనుష్క అని చెప్పి నేను అదే లేచి వెళ్ళిపోయి ఉంటాను ఇక్కడి నుంచి. రా సోను సూద్, క్లోజ్ పెట్టండి. అమ్మాడే బొమ్మాడే పిండి పండే తీసుకు డైరెక్ట్ చదవగా. రెడీ స్టార్ట్ యాక్షన్. అరుంధతి, నీకు పెళ్ళ? 40 సంవత్సరాలు నన్ను సమాధిలో కొల్లబెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఎత్తగట్టు పోరం. ఇలాంటి టోన్ తీసుకొచ్చి సినిమాలు పెడతావా? చెప్పాలరా, భయం చెప్పు. అసిస్టెంట్ డైరెక్టర్ గా. సరే సార్ నేను చెప్తాను. మేడం మీ డైలాగ్ ప్రిపేర్ అయ్యారా? సార్ చెప్పండి ఒకసారి. మా అమ్మని నీలో చూసుకున్నాను. అమ్మా అమ్మా ఇది గేదరి. కరెక్ట్గా చెప్పు. అమ్మా మా అమ్మను నీలో చూసుకుంటున్నానమ్మా. నేను మా అమ్మమ్మని నీలో చూసుకుంటా. అనుష్కాని. మేడం అనుష్క గారు తొందరగా వచ్చేయాలమ్మా. ఎవర్రా ఇది? హీరోయిన్ సార్. పిలకేంటి వెనకాల అంత లేసింది? అంటే మన సినిమా కూడా అంత లేవాలని సింబాలిక్. లేట్ చేయొద్దు, మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ సాంగ్. నీకు పెళ్లి కుదిరింది? నాకు పెళ్ళి ఎక్కడ, పెళ్లి కూడా కుదరలే. చిన్న పిల్లని నేను. పిల్లిని ఎత్తుకెళ్ళి గబ్బిలలా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లివా? మంచి సాంగ్ వేస్తారు, అది నువ్వు పాడాలి. సాంగ్ ఎత్తనంటాను నేను పాడ. సాంగ్ వేస్తే లిప్ సింక్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ రెడీ మ్యూజిక్. ఏం చేసావు? డాన్స్ చేసా. డాన్స్ చేసినట్లేదు, లోపల సేవలు పడితే దులుపుకున్నట్టుంది. అరుంధతి, అనుష్క, నువ్వే. నీ మీద కొబ్బరికాయలు కొడుతుంటారు, ఎందుకంటే బలమైన కత్తిని తయారు చేయడానికి. కొబ్బరికాయలు కొట్టు. నొప్పెట్టదు, తుత్తుడే. కూర్చో. ఆ కొబ్బరికాయలు రెండు తీసుకురా, క్లోజ్ పెట్టండి. అమ్మ కొబ్బరికాయ. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా. నువ్వే అమ్మమ్మ ఉన్నట్టు నన్ను అమ్మ అంటాడు. ఆ చున్నీ తీసుకురా. ఏదా రెడీ? సోను సూద్ గారు సోను రారా. ఈ చున్నీతోని చూడు ఒక స్టెప్ నేర్పిస్తా. దమ్ దమ్ రిదం గమ్ దమ్ దమ్ రిదంగం, ఇలా ఇలా అని. అదేదో రౌండ్ తిరిగి కొట్టొచ్చు డ్రమ్ ని. ఇలా తిరిగి 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 ఈ డ్రమ్ మీద ఆ డ్రమ్ మీద కొడితే 2 కత్తులు గాల్లో లెగిస్తాయి. ఆ కత్తులు వచ్చి వాడు గొంతులో కూర్చో. చచ్చిపోతుంది. ఏం కాదు, తుత్తునే ఇలా ఇలా దులపాలి. రెడీనా? మరి ఉత్తి తిన్నప్పుడు ఎందుకు చేయాలి సినిమా? రెడీ మ్యూజిక్. భుజంగం దిత్తై తరంగం
అది డ్రమ్స్ కొడుతూ గాల్లో ఇలా తిరగాల రౌండ్ డాన్స్ చేయాలి అమ్మా ఆ, ఆహా. చెయ్యు గాలేది మరి ఐఎమ్ సోనుసు పశుపతి ఎవరు? నేనే అయితే ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఫస్ట్ ఏదో అన్నావు కదా గడ్డి పట్టుకోదామని రెడీ వారం రోజులు అయితే తానం చేయక దూరం ఉండు. రెడీ ఆ, అమ్మాడే అబ్బో బొమ్మాడే అయ్యే పిందె పండయింది ఉప్పు కారం పెట్టుకొని తిను. ఉప్పు కారాలు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు నీది ఒకటే డైలాగ్ నువ్వు నన్ను ఏం చేయలేవురా ఓకే రెడీ పిందె పండయింది పరువానికి వచ్చింది కొంచెం కొంచెం కొరుక్కు తింటే ఉంటుంది ఏంటిది ఏంటిది అసిస్టెంట్ డైరెక్టర్ వేనా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారు కదా కొంచెం గడ్డి పెట్టాలిగా కడుపు కన్నా తింటా గడ్డి తింటా దున్నపోతున్నా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది చెప్పండి సార్ చెప్పండి చెప్పావు కదా ఒకసారి అయిపోయిందిగా నిజంగా లేడీ గెటప్ ఉన్న మగ పేరుతో ఎవరైనా తిడతాడా రెడీ యాక్షన్ ఏం చేయాలి పొడవాలి కాదమ్మా ఇది ఉందా కత్తి ఇలా తిప్పి యాక్షన్ ఉండాలి ఇలా వెళ్ళిపోవాలి కత్తి రోలింగ్ యాక్షన్ అది ఉత్తురు పొడమంటే నిజంగా పొడిచిందేరా అయ్యో నిజంగా పొడిచారయ్యా ఒక కాబోయే డైరెక్టర్ ని పొడిచారయ్యా అయ్యా నాకేం తెలియదు అయ్యా నేను ఫస్టే చెప్పాను నీకు సైతాన్ పట్టింది అదే పొడిచింది ఇప్పుడు చావు కలచెదిరింది కథ మారింది సో శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది స్కిట్ గుడ్ గుడ్ బాగుంది. రోజా గారు హైలైట్ రాజమౌళి నిజంగానే నీ గెటప్ భలే ఉంది తెలుసా ఆ లిప్స్ కనిపించకుండా బాగుంది. జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు కిందికి. నువ్వు ఆగే అంత ఆగవు పంటలేవు మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డట్టు చేస్తుంది మొగోడు. ఓ బర్రదానా ఓ బద్మాష్ దానా బట్ట కలిసి మీదెత్తది బండదానాలు పిలుస్తానవేంది? నేను అర్రలున్నప్పుడు కాదే ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది నా మొగుని బర్రలుంటేంది. అరే తమ్ముడు ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు మన మొగులు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకి ఆసనము. నా పేరు సహాయం అండి. స్నానం చేయకుండా ఉంటాను కానీ సహాయం చేయకుండా మాత్రం అసలు ఉండలేనండి. కాఫీ తాగకపోతే నాకు రోజే గడదు. ఐ లవ్ కాఫీ. ఏమండి ఆ కాఫీ నేనైతే ఏం చెప్తారు పంపేస్తా. ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యండి అయ్యా. ఇగో నాన్న మందు తీసుకో. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పుడు నీకు సాయం చేసా కదా నేను. అవును సార్. మరి తిరిగి నువ్వు ఇంకోటి సాయం చేయాలిగా. చేస్తాను సార్. ఏమే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోడడానికి ఎవరు లేడాను కదా. అవునండి. ఈయన తీసుకెళ్ళు. నీ పేరేంటో ఆయన పేరు మీనం పాకం. మీనమ్మ ముద్దు పేరు. ఆ. పాకం నాకు ఇష్టమైంది. అబ్బా. రోహిణి నా నక్షత్రము. అబ్బా. అయ్యంగారు బేకరీలో అబ్బా కేకు మేడం మీరు ఏమన్నా టీ తాగుతారా ఆయనకు టీ అలవాటే ఇల్లే. ఏ వద్దయ్యా అన్న ఎక్కు కాఫీ కుడు. మీరేం తాగరన్నారు కదండి టీ అలవాటు ఇల్లే. కాఫీ మింగుతా.
ఒక అందాల రాసి సుగుణాల రాసి ఒక నెమలి పిల్లలాగా అలా అలా తాగుతూ ఉంటే ఎంత అరే పెళ్లి చేసుకోకుండా అయ్యిందనడానికి ఏమైనా చాయిస్ ఉందా? చాట్ జీపీటీలో మీ ఫోటో పెట్టామనుకో సార్, మీరు ట్రంప్ గారితో ఫోటో దిగినట్లు కావాలంటే ట్రంప్ గారితో దిగినట్లు పెడతారు, సల్మాన్ ఖాన్ తో కావాలంటే సల్మాన్ ఖాన్ తో పెడతారు. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టంటే పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి సార్. అర్జెంట్ గా ప్రపంచంలో ఇలాంటి ఆడది ఉండకూడదు. ఎవర్రా ఇది గ్రహాంతరవాసిలా ఉంది? అది నా కూతురు. నువ్వు ఇవి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని పెళ్లి ఆగిపోయింది. దాని పెళ్లి ఆగిపోతే రేపు నన్ను ఎవరు చేసుకుంటారు? నిన్నెవడన్నా చేసుకుంటాడా రే? చచ్చిపోతా. అయిందా? బాగైందా? స్టేజ్ ఏదైనా కంటెంట్ ఏదైనా ఈ అవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. నా చిన్న కొడుకు బయట దేశంలో వచ్చి ఇక్కడ తెల్లగా అయిపోయినాడు. డాడీ హౌ ఆర్ యు? ఏంద్ర నా చిన్న కొడుకు ఇంగ్లీష్ లేదో చెప్తున్నాడా? ఏంద్రా అవులే అన్న వాడు. నైనా ఇంగ్లీష్ లో హౌ ఆర్ యు అంటే తిన్నామని అర్థం. ఒరే ఈడు దుంపల్ తెగ ఎవరు లోపల? ఎవరైతే నీకెందుకురా? ఏమండి రశ్మిని అందం చూసి కుళ్ళుకున్నాదండి. నరికేమంటావా? ఏమండి కాలు నొప్పులుగా ఉందండి. నరికేమంటావా? ఎలక్షన్ రద్దు అయిపోయింది. దేనికబ్బా? పోలింగ్ బూత్ లో ఒకడు నా పెళ్ళాం చేయి కింకు పూసినాడు, అందుకని నరికేసిన. ప్రతి పెళ్ళం ఒకలాగే ఉండదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకేలాగా ఉండడు. ప్రతి స్కిట్ ఒకలా ఉండదు. ఈసారి స్కిట్ నమ్మడే.